మనువు అనేటటువంటి ఆయన మొట్టమొదటి చక్రవర్తి ఈ యొక్క భూమండలానికి. ఆ మనువుకి రాజధాని భారతదేశమే, ఈ యొక్క మన దేశమే. మనువు చేత స్వయంగా రక్షింపబడింది కాబట్టి భరణాద్ భారతం అంటే భరణం అంటే రక్షించడం. మనువు చేత స్వయంగా రక్షించబడింది కాబట్టి, స్వయంగా భరణం చేయబడింది కాబట్టి దీనికి భారతము అనే పేరు కూడా వచ్చింది అని నిరుక్త వచనాచ్చైవ, నిరుక్తం వల్ల కూడా ఈ యొక్క అర్థం బలపడుతూ ఉన్నది అని మనకు అర్థమవుతోంది. కావున మన్వంతరం మొదటి నుండి కూడా దీని పేరు భారతమే అని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మన్వంతరం మొదటి నుండి అని అంటే కనుక ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ అని అంటే, మనం వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాం. అంటే 27 మహాయుగాలయ్యి 28వ మహాయుగంలో ఇప్పుడు మనం ఉన్నాం. మన్వంతరాదిలోనే దీనికి భారతము అనే పేరు వచ్చింది. అలాంటప్పుడు 27 మహాయుగాలు, ఒక మహాయుగంలో మనం చూసుకున్నట్లయితే 43 లక్షల సంవత్సరాలు ఉంటాయి. ఆ విధంగా ఇంచుమించుగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ యొక్క సంఖ్య చాలామందికి నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ నమ్మకపోవడం కూడా ఒక మూఢనమ్మకమే అని నేను స్పష్టంగా చెప్పగలను.